2002లో సముద్ర గర్భంలో ఆర్కియాలజిస్టులకి డోరీమాన్ స్టాచ్యూ దొరికింది. ఇది ఐరన్ తో చేయబడిన ఒక రోబోట్ అండ్ బయటికి తీసి దీన్ని కార్బన్ డేట్ చేసిన తర్వాత ఈ రోబోట్ 450 సంవత్సరాల క్రితందని తెలిసింది. అసలు 450 సంవత్సరాల క్రితం రోబోట్లు ఎక్కడున్నాయి? అదంతా కాదు, డోరీమాన్ ని క్రియేట్ చేసింది 1969లో. మరి 450 సంవత్సరాల క్రితం డోరీమాన్ ఎలా ఉంది? ఇది ఖచ్చితంగా ఒక టైం ట్రావెలర్ చేసిన పనే. ఎవరో ఒక వ్యక్తి ప్రస్తుతం నుండి టైం ట్రావెల్ చేసి 455 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సముద్ర గర్భంలో ఈ డోరీమాన్ ని వదిలేసి ఉంటాడని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఈ వార్త 2002 ట్విట్టర్ లో అయితే ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఈ వార్త ప్రపంచ దేశాలన్నీ తిరిగి చివరికి డోరీమాన్ పుట్టిన జపాన్ దేశం కూడా వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ గవర్నమెంట్ అండ్ అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ వార్త తెలిసింది. అసలు మనకు తెలియకుండా జపాన్ లో డోరీమాన్ ఎవరి దొరికిద్దరా బాబు అని చెప్పి కాసేపు తలగొక్కొని ఆ వైరల్ అయిన ట్విట్టర్ అండ్ అందులో ఉన్న ఫోటోస్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈ వైరల్ అయిన ఫోటోస్ కి సంబంధించిన ఒరిజినల్ వీడియో ఒక జపనీస్ స్కూబా డైవర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోంచి తీసుకున్నారు. కానీ ఒరిజినల్ వీడియోలో డోరీమాన్ అయితే ఇలా లేదు. చాలా క్లీన్ గా నీట్ గా ఒక కొత్త స్టాచ్యూ లాగా ఉంది. ఆ తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది. అదేంటంటే జపాన్ లో డోరీమాన్ కి సంబంధించిన ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో అన్ని డోరీమాన్ కి సంబంధించిన ఆట బొమ్మలు, ఫోటోస్, అలాగే కొన్ని స్టాచ్యూస్ కూడా ఉంటాయి. అయితే 2002లో వచ్చిన ఒక సునామీ వల్ల ఈ పార్క్ లోని ఒక డోరీమాన్ స్టాచ్యూ సముద్రంలోకి కొట్టుకెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఈ స్కూబా డైవర్ అదే ప్రాంతంలో స్కూబా డైవింగ్ చేస్తుంటే తనకు డోరీమాన్ స్టాచ్యూ కనిపించింది. తను కూడా చిన్నప్పటి నుంచి డోరీమాన్ ఫ్యానే కనుక ఆ డోరీమాన్ వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ నుండి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని తనకున్న విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ తో పాడైపోయిన స్టాచ్యూలో క్రియేట్ చేసి ఆ వీడియోకి ఒక ఫేక్ స్టోరీ యాడ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గుళ్ళో దేవుణ్ణి కూడా నిజమని నమ్మని జనాలు సముద్రంలో డోరీమాన్ దొరికిందనగానే నిజమని నమ్మేసి ఆ పోస్ట్ ని విపరీతంగా షేర్ చేసేశారు. దాంతో ఇది ఒక పెద్ద వైరల్ న్యూస్ అయిపోయి చివరికి జపనీస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది ఒక ఫేక్ న్యూస్ రా బాబు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఆ డోరీమాన్ విషయం పక్కకు పెట్టేసేయండి. ఈ ప్రపంచంలో చావే లేని జీవి ఒకటి ఉంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారో చూద్దాము. వీడియో చివరిలో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను అండ్ అది ఎందుకు చావదో కూడా చెప్తాను. 2019లో సైంటిస్టులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక ఆర్ట్ వర్క్ ని కనుక్కున్నారు. ఇది ఒక పెయింటింగ్. ఇది ఇండోనేషియాలోని సులావేసి అనే ఒక ఐలాండ్ కి చెందిన గుహలో దొరికింది. అండ్ కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇది 51,000 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి కనుక్కున్నారు. అండ్ ఆ పెయింటింగ్ లో ఏముందో తెలుసా? ఒక వైల్డ్ బోర్ అంటే ఒక అడవి పంది, దాని ముందు ఇద్దరు మనుషులు నిల్చొని ఆ అడవి పందిని మొక్కుతున్నారు. అంతేకాదు ఈ పెయింటింగ్ కి కొంచెం దూరంలో చాలా హ్యాండ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. సో దాని ద్వారా సైంటిస్టులు ఏం అర్థం చేసుకున్నారంటే ఈ వైల్డ్ బోర్ ని మొక్కడానికి జనాలు ఈ గుహకు వచ్చేవాళ్ళు అండ్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ చేతి ముద్రని ఆ గుహలో వదిలిపెట్టి వెళ్లేవారు. ఇది ఒక రకమైన ఆఫరింగ్ లాంటిది. అంటే మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయ తీసుకెళ్తాం కదా, అలాగే ఈ గుహలో ఆ వైల్డ్ బోర్ ని పూజించడానికి వచ్చిన మనిషి లేదా మనిషి యొక్క గ్రూప్ ఇక్కడ వాళ్ళ చేతి ముద్రలను వేసేవాళ్ళు. 51,000 ఇయర్స్ బ్యాక్ మనుషులు ఈ రకంగా దేవుని పూజించేవాళ్ళని చెప్పి సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. అయితే ఈ వైల్డ్ బోర్ ని పూజించే సాంప్రదాయం ఏ మతానికి చెందింది అని రీసెర్చ్ చేస్తే అది హిందూయిజం కి సంబంధించిందని తెలిసింది. హిందువులు శ్రీ మహావిష్ణు అవతారమైన వరాహ రూపాన్ని కూడా పూజిస్తారు. అలాగే ఇండియా విడిపోక ముందు అంటే అఖండ భారతంగా ఉన్నప్పుడు ఇండోనేషియా కూడా పార్ట్ ఆఫ్ ఇండియానే. సో 51,000 ఇయర్స్ బ్యాక్ ఇండోనేషియాలో ఉన్న హిందువులు వాళ్ళు పూజించుకోవడానికి అనుకువగా ఉంటదని చెప్పి ఆ గుహలో మహావిష్ణువు అవతారమైన వరాహ రూపాన్ని వేసి పూజలు చేసుకునేవారని చెప్పి సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెయింటింగ్ మన ఇండియాకి చెందింది, అది కూడా హిందూయిజం కి చెందిందంటే మనం ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. కానీ ఇలాంటి న్యూస్ మన న్యూస్ ఛానల్ చెప్పవు కదా, అందుకే మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్ట్స్ నా ఛానల్లో ఇంకా చాలా చెప్తాను ముందు ముందు. మీరు అప్పుడప్పుడు గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అలా మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు 0.2 సెకండ్స్ లోనే రిజల్ట్ వస్తుంది. సో అంత ఫాస్ట్ గా రిజల్ట్ ఎలా వస్తుందంటే మీరు ఏదైనా విషయం టైప్ చేసి సెర్చ్ చేయగానే గూగుల్ డేటాబేస్ నుంచి ఒక 10,000 కంప్యూటర్స్ మీకోసం పనిచేస్తాయి. మీరు సెర్చ్ చేసింది అర్థం చేసుకుని దానికి సంబంధించిన రిజల్ట్ మీ వెబ్ పేజ్ మీద చూపించడానికి ఈ 10,000 కంప్యూటర్స్ కేవలం 200 మిల్లీ సెకండ్స్ మాత్రమే తీసుకుంటాయి. అలా మీకు 0.2 సెకండ్స్ లోనే మీరు సెర్చ్ చేసిన రిజల్ట్ వచ్చేస్తుంది. వన్స్ మీకు మీ రిజల్ట్ రాగానే ఈ 10,000 కంప్యూటర్స్ వేరే పర్సన్ సెర్చ్ చేసిన దానికి రిజల్ట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోతాయి. ఇంత ఫాస్ట్ అండ్ అక్యురేట్ గా మీకు రిజల్ట్ ఇవ్వడానికి గూగుల్ ప్రపంచంలోని వేరు ప్రాంతాల్లో 25 లక్షల సర్వర్లు మెయింటైన్ చేస్తుంది. అండ్ ప్రతి సర్వర్ కి సుమారు 5,000 నుంచి 7,000 కంప్యూటర్స్ అటాచ్ చేయొచ్చంట. సో అప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేయండి గూగుల్ దగ్గర ఎన్ని వేల కంప్యూటర్స్ ఉండొచ్చు. నిజంగానే క్యాలిక్యులేట్ చేస్తున్నారా? చేస్తే ఎన్ని లక్షల కంప్యూటర్స్ ఉండొచ్చు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదంటే ఫస్ట్ ప్లేస్ లో చైనా, సెకండ్ ప్లేస్ లో ఇండియా అనుకునే వాళ్ళం. కానీ 2024లో లెక్క మారింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం మన ఇండియానే. 145 కోట్ల జనాభా ఉంది.
అండ్ చైనా జనాభా 141 కోట్లు. ఈ చార్ట్ చూస్తే మన ఇండియన్ జనాభా ప్రతి సంవత్సరం 1,28,00,000 మంది పెరుగుతున్నారు. అలాగే చైనీస్ జనాభాలో 30 లక్షల మంది వరకు తగ్గుతున్నారు. ఎందుకంటే చైనాలో యంగ్ పీపుల్ కన్నా ముసలి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కమింగ్ ఇయర్స్ లో చైనా పాపులేషన్ ఇంకా దారుణంగా తగ్గిపోబోతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే కేవలం ఇండియా అండ్ చైనా అనే 2 దేశాల్లోనే 35% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ ఉంది. మిగతా 193 దేశాలలో మిగిలిన 65% ఆఫ్ ది పాపులేషన్ ఉంది. ఇప్పుడు నాకే ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. సైంటిస్టులు ఏమంటున్నారంటే ఒక మనిషి కన్నీరు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో చెప్తుందంట. అంటే ఒకవేళ మనిషి ఏడుస్తున్నప్పుడు తన మొదటి కన్నీటి చుక్క రైట్ ఐ నుంచి వస్తే, అంటే కుడి కన్ను నుంచి వస్తే ఆ మనిషి సంతోషంతో ఏడుస్తున్నట్టంట, అంటే ఆనంద బాష్పాలలాగా. అలా కాకుండా లెఫ్ట్ ఐ నుంచి ఫస్ట్ కన్నీటి చుక్క వస్తే వాళ్ళు బాధతో లేదా పెయిన్ తో ఏడుస్తున్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈసారి ఎవరైనా ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళని అడగకుండా వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మీకు అర్థమైపోద్ది. ఐ థింక్ దిస్ ఫ్యాక్ట్ విల్ హెల్ప్ యూ. వీడియో స్టార్టింగ్ లో ఈ ప్రపంచంలో చావలేని జీవి ఒకటి ఉంది, దాని పేరు తెలిస్తే కమెంట్ చేయండి అని చెప్పాను కదా. ఒకవేళ మీరు కమెంట్ చేసిన ఆన్సర్ లాబ్స్టర్ లేదా ఎన్రికా అయి ఉంటే మీ ఆన్సర్ కరెక్ట్. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క జీవి బాడీ సెల్స్ తో నిండిపోయి ఉంటుంది. అండ్ మన ఏజ్ అయ్యే కొద్దీ ఈ సెల్స్ చనిపోతా ఉంటాయి. మనం యంగ్ గా ఉన్నప్పుడు ఆ చనిపోయిన సెల్స్ ని మన బాడీలో ఉండే ఎంజైమ్ రీప్లేస్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ముసలి వాళ్ళు అయిపోయే కొద్దీ ఆ చనిపోయిన సెల్స్ ని మన బాడీలో ఉండే ఎంజైమ్ రీప్లేస్ చేయకపోవడం వల్ల నెమ్మదిగా మనం ముసలి వాళ్ళం అయిపోయి చనిపోతాం. కానీ ఈ లాబ్స్టర్ విషయంలో ఈ ఎంజైమ్ కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉంటుంది. సో దాని వల్ల ఈ లాబ్స్టర్ కి ఎప్పుడు ఏజ్ అవ్వదు. అది ఎంత గ్రో అయినా కూడా దాని సెల్స్ అనేవి చనిపోవు. సో దీనికి సహజ మరణం అనేదే లేదు. కానీ మనుషులైన మనం ఖాళీగా ఉండం కదా. ఇది సముద్రంలో ఉండడం కన్నా మన ప్లేట్ లో ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా దేశాల్లో మనుషులు వీటిని చంపుకొని తినేస్తున్నారు. అలాగే సముద్రంలో ఎలాగో వీటికన్నా కొన్ని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కనుక అవి వేటాడినప్పుడు ఈ లాబ్స్టర్ చనిపోతుంటాయి. ఇలా యాక్సిడెంటల్ గా చనిపోతాయి కానీ సహజంగా అయితే వీటికి మరణం ఉండదు. ఇప్పుడు ఫైనల్ గా ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ లో ఏదైనా వీడియో కంప్లీట్ గా చూసారంటే ఆ వీడియో మీకు నచ్చిందని అర్థం. ఆ ఛానల్లో ఫ్యూచర్ లో పెట్టబోయే వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని అర్థం. సో అందుకని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెడితే నెక్స్ట్ టైం ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా మీకు నచ్చే వీడియోని చూడొచ్చు. అందుకని ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇదే వీడియోకి లాస్ట్ ఫ్యాక్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై.